హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన దొండకాయ ఉల్లికారం చేసుకుందాము. దొండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక కళాయిలో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కడిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకొని అలానే మూత పెట్టేయాలి. గ్యాస్ మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. దొండకాయలు సగం వేగిన తర్వాత గ్యాస్ సిమ్లోనే పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. దొండకాయలు మంచిగా ఫ్రై అయితేనే మనకి కర్రీ మంచి రుచి వస్తుందండి. ఇలా చక్కగా వేపుకోవాలి. దొండకాయలు అయితే మనకి సగంకు పైనే ఉడికిపోవాలండి. చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి, ఇలా వేగిపోయిన తర్వాత మధ్యలో వేసుకోవాలి మసాలా ముద్ద అనేది. మసాలా వేసుకొని అలానే మూత పెట్టేయాలి. ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత చక్కగా కలిపేసి కొత్తిమీర వేసుకొని మరొకసారి మూత పెట్టుకోవాలి. వేడి వేడి దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి.